జాబితాలో ఎవరెవరైతే అభ్యర్థులను ప్రకటించారో వారందరితో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు, దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో వెళ్ళండి, ప్రజలతోనే మమేకం కండి, అందరినీ కలుపుకొని వెళ్ళండి, అభ్యర్థులు ఎవరో కూడా సీట్ వచ్చింది కదా అని చెప్పి ఈగోలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలని, ఒకవేళ తేడా వస్తే సర్వేలు వారం వారం చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా తేడా వస్తే సీటును తీసేందుకు కూడా వెనకాడబోనంటూ చెప్పారు కదా. సీట్లు వచ్చాయని అభ్యర్థులెవరూ ఈగోలకు వెళ్లొద్దు అని టీడీపీ అధినేత చంద్రబాబు నూతన అభ్యర్థులకు సూచించారు. ఏదైనా తేడా వస్తే వారిని మార్చడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసిన కొత్త అభ్యర్థులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ 40 రోజుల్లో ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఎంత సీనియర్ నేత అయినా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండి కష్టపడాలి అన్నారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యకర్తలను కలుపుకొని పోవాలి. ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా వెళ్లి కలవాలి. అభ్యర్థినంటూ ఈగోతో వ్యవహరిస్తే కుదరదు. తొలి జాబితాలో సీట్లు పొందిన వారి పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడను. ప్రతి వారం మీ పనితీరు సమీక్షిస్తానని, ఎన్నికల వరకు వారానికోసారి సర్వే చేయిస్తా, తేడా వస్తే వేటు తప్పదని హెచ్చరించారు. తటస్థులను కలవాలని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలని సూచించారు. మంచివారు పార్టీలకు వస్తే ఆహ్వానించాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ ఎక్కడికక్కడ అంటే కొత్త అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లుగా చంద్రబాబు తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే టీడీపీ అధినేత తొలి జాబితా ఏదైతే మొన్న ప్రకటించారో వాళ్ళందరూ కూడా నిన్న ఫోన్ చేసి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారికి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక సీట్లు వచ్చాయని చెప్పి ఎవరు కూడా ఇగోలకి వెళ్ళొద్దు, అహంభావంతో ఎవరో ప్రవర్తించవద్దు, ఖచ్చితంగా అందరూ కూడా విజయం సాధించి ఖచ్చితంగా తిరిగి రావాలని చెప్పి వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే అంటే చంద్రబాబు గాని టీడీపీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఈసారి అసలు అభ్యర్థుల్ని వడపోత విషయం చూస్తే కనుక అత్యంత పకడ్బందీగా చేసిన విధంగా చేశారు. దాదాపు ఏ పార్టీ కూడా చేయని విధంగా 1,30,00,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసి సుదీర్ఘకాలం దీని మీద కసరత్తు చేసి ఈ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక నుంచి ఈ 40 రోజుల పాటు అత్యంత కీలకమైన సమయం. అందరూ కూడా మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి ప్రజలను అంటిపెట్టుకుని ప్రజల్లోనే ఉన్నారని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఎవరు కూడా ఇగోలకు వెళ్లకుండా జనసేన కలుపుకొని అందరూ కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ మీ పనితీరు కనుక మెరుగుపరుచుకోకపోతే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మార్చడానికి కూడా నేను వెనకడుగు వేసేది లేదని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అందరూ కూడా 24/7 ఈ 40 రోజుల పాటు అందరూ కూడా క్షేత్ర స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ కూడా ప్రజల మధ్యనే ఉండే విధంగా పనిచేయాలని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా తీసుకుని ప్రజలను ఇబ్బందులు గురి చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు మొత్తం కూడా వివరించి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని మలుచుకునే విధంగా కూడా మొత్తం కూడా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఎందుకంటే మొత్తం కూడా ప్రజల్లో కూడా మొత్తం వ్యతిరేకత అనేది వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెద్ద ఎత్తున ఉంది. దాన్ని అంతా ఓట్ బ్యాంక్ గా మార్చుకునే మార్చుకోవాల్సిన అవసరం టీడీపీ నేతలు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళ మీద ఉందని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక విజయంతోనే తిరిగి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విజయం గెలిచే బాధ్యత మీ మీద ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజయం సాధించి తిరిగి రావాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని కూడా చంద్రబాబు పిలిపించి పొద్దుగించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సీనియర్లకైతే
చోటు తగ్గకపోవడంతో వాళ్ళందరినీ కూడా నిన్న ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు అనేక మందిని పిలిపించి వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి వారికి ఎక్కడో చోట సర్దుబాటు చేస్తాను, లేకపోతే పొత్తులో భాగంగా నేను ఇవ్వలేకపోయానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ కోణంలోనే నిన్న ఉదయం ఆలపాటి రాజాని అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి ఆయన రాజానగరం సీట్ ఆశించారు, అది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళింది, ఆయన్ని పిలిపించి మాట్లాడారు. అలాగే నిన్న సాయంత్రం దేవినేని ఉమా అలాగే గంటా శ్రీనివాసరావు వీళ్ళందరితో కూడా మాట్లాడి గంటా శ్రీనివాసరావు అయితే చీపురువల్ నుంచి ఈ పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆయనకి భీమిలి అయితే నాకు అనుకూలంగా ఉండేదని చెప్పారు, కానీ అన్ని నేను పరిశీలిస్తాను, ఏదైతే పార్టీ ఆదేశించిందో అక్కడ నుంచే మీరు పోటీ చేయాల్సి వచ్చిందని కూడా ఆయనకి చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే రాజమండ్రి రూరల్ స్థానానికి విషయానికి వచ్చేప్పటికి గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడి మీకు ఎటువంటి అన్యాయం జరగదు, 2 రోజుల్లో మీ సీట్ మీద క్లారిటీ ఇస్తాను, మీరు ఖచ్చితంగా అక్కడ నుంచే పోటీ చేస్తారని చెప్పారు. ఎందుకంటే అక్కడ కందుల దుర్గేష్ జనసేన నుంచి కూడా ఆయన సీట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి జాబితాలో ఆయన పేరు వెల్లడించలేకపోయామని చెప్పి కూడా చెప్పారు. అలాగే కందుల దుర్గేష్ తో కూడా చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది ఫోన్ లో, ఆయనకు కూడా ఎక్కువ చోట అకామిడేట్ చేస్తాను, మీరు సహకరించాలని చెప్పి కూడా కోరారు. ఇదే విధంగా అందరూ కూడా సంబంధిత ఎవరైతే అక్కడ సీట్లు రాలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో కూడా అసంతృప్తి వాళ్ళతో కూడా నిత్యం టచ్ లో ఉండాలి. 1-10 సార్లు వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళి వాళ్ళని నచ్చజెప్పి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో పదే అందరికి కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా సరే ఈ 40 రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే వాళ్ళ అభ్యర్థుల్ని మార్చడానికి కూడా నేను వెనకడిగే వేసే ప్రసక్తి లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.